how we are going to start your preparation. So exam కి ఏంటంటే నేను ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే మనకి గ్రూప్ 2 లో తీసుకుంటే మెయిన్స్ డిసైడ్ చేస్తుంది అని చెప్తున్నా. మెయిన్స్ లో మనకి ఎన్ని మార్క్స్? 300 మార్క్స్ ఉన్నాయి. దీంట్లో నువ్వు మినిమం 70% నుంచి 80% తెచ్చుకోవాలి. ఐఎమ్ టార్గెటింగ్ 80%. ఐఎమ్ టార్గెటింగ్ 80%. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ 100%. సో దీని నుంచి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్, ప్రిలిమ్స్ ఫస్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చూద్దాము. ప్రిలిమ్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రిలిమ్స్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 5 సబ్జెక్ట్స్ ఆర్ దేర్. 5 సబ్జెక్ట్స్ ఆర్ దేర్. వాట్ ఆర్ దీస్ 5 సబ్జెక్ట్స్? ఈ 5 సబ్జెక్ట్స్ వచ్చి హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ జాగ్రఫీ, నెక్స్ట్ సొసైటీ, mental ability and current affairs. So each subject is having 30 questions, 30 marks. Now what I am trying to say is that Nico, this is not MCET exam. First thing is that 150 కి attempt చేయాలనేది టార్గెట్ కాదు. If you are in that target, if you are in that mindset, try to change that mindset first. This is not MCET exam. This is a competitive job exam where you need to understand the intention of prelims exam. We need to understand intention of the prelims exam. Prelims ఏం చెప్తున్నాను? prelims అనేది క్వాలిఫై అవ్వాలి మాస్టర్ అని చెప్తున్నాను. మాస్టర్ నువ్వేం చేయాలి? prelims అనేది క్వాలిఫై అవ్వాలి. prelims నువ్వు క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలా? prelims లో 150 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. 150 అటెంప్ట్ చేయకూడదండి ఇక్కడ. Still I'm not preparing to attempt all 150 questions. చూడండి, లాస్ట్ టైము 30 out of 150 అయినా కానీ క్వాలిఫై అయ్యారు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ వన్ ఇంపార్టెంట్ టెక్నిక్, దట్ ఈస్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. అది ఎందుకు సార్ అంటే ఈ రెగ్యులర్ అప్రోచ్ నుంచి రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ నువ్వు తెలుసుకోవాలి. వాట్ ఈస్ మీన్ బై రివర్స్ ఇంజనీరింగ్? వాట్ ఈస్ మీన్ బై రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్? ఈ రోజు సివిక్ సెంటర్ కి విత్ ఇన్ 6 years లో ఇంత రిజల్ట్ రావడానికి కారణం రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని దాన్ని నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చేసారు అనుకో, నోటిఫికేషన్ ఇచ్చేసారు. 800 వేకెన్సీస్ ఇచ్చారు. 800 వేకెన్సీస్ ఇచ్చారు. జస్ట్ 90 days టైం ఇచ్చారు. అంటే 90 days టైం ఏంటి? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. 22nd నవంబర్ 2026 నీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనుకో. నువ్వేమనుకుంటావు? ప్రిలిమ్స్ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్, వాటిని అంతా చదవాలి, చదివింది రివిజన్ చేయాలి, రివిజన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసినా కానీ రిజల్ట్ ఏమవుతుంది అనేది ఒక యూ ఆల్వేస్ వరీ అబౌట్ రిజల్ట్.